ప్రవీణ్ కుమార్. ఈయన సెక్రటరీగా చేశాడు, గురుకుల పాఠశాలలకు సెక్రటరీగా చేశాడు. ఆయన చేసినప్పుడు కోట్ల రూపాయల డబ్బులు దుర్వినియోగం చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే ఆయనను తీసేసిండ్రు, ఆయన వెళ్ళిపోయిండు. మరి అప్పుడు ఆయన మీద ఎటువంటి ఎంక్వైరీ వేయలేదు. అప్పుడు బాల్క సుమన్ను గ్యాదర్ కిషోర్ ఇద్దరు కూడా కూరగాయల కొనుగోలు, షూస్ కొనుగోలు టెండర్లు లేకుండా జరుగుతున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద అప్పుడు పరోక్షంగా దాడి చేసిండ్రు. కానీ తర్వాత ఎటువంటి మరి రియాక్షన్ కూడా వాళ్ళు చూపెట్టలేదు. అప్పుడు భోజనంలో కప్పలు, బొద్దింకలు అవన్నీ కూడా వచ్చినటువంటి సందర్భాలు వాళ్లకు తెలుసు. 2018 నుంచి దాదాపు 99 కోట్ల రూపాయలు ఎటువంటి అనుమతులు లేకుండా కూడా డబ్బులు ఆయన ఖర్చు చేయడం జరిగింది. 103 గురుకుల స్కూల్ బిల్డింగులు అన్ని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బంధువుల ఇళ్లలోనే కిరాయికి నడిపించారు. మరి వాళ్ళకి ఎంత లబ్ధి చేకూర్చారో వాళ్ళకే తెలియదు. 1000 మంది స్టాఫ్ను ప్రభుత్వం అనుమతి లేకుండా రిక్రూట్ చేసుకొని నెలకు 9 కోట్లు ఇష్టారీతిన ఖర్చు చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరగణంగా ఉన్నారు. మరి ఆయన హయాంలో మధ్యవర్తులుగా చాలా పెద్ద ఎత్తున వసూళ్లు కూడా చేశారు. మరి వాటి సంగతి కూడా ఆ రోజు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏది చేసినా కూడా రూల్ ప్రకారం చేస్తా ఉంది. అప్పుడున్న అవినీతిని ఎండగట్టి పక్కన పెట్టి ఇప్పుడు రూల్ ప్రకారం పోవడం వల్ల కొంత వాళ్ళలో కడుపు మంట మొదలైంది. అరే మేము తినే ఈ అవినీతి సొమ్మును మాకు దక్కకుండా చేస్తా ఉన్నారని. అదే ప్రవీణ్ కుమార్ రోడ్లు పట్టుకొని మరి దళిత బిడ్డగా నేను ఐఏఎస్గా రాజీనామా చేసి ఐపీఎస్ నుంచి నేను ప్రజలకు కోసం పోరాటం చేస్తా అని మరి ఊర్లు తిరిగిండు. అదే ఆయన తిరిగేటప్పుడే నేను అనుకునేదాన్ని, ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆయన మధ్యంతర వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి ఖర్చు పెడతా ఉన్నాడు అని చెప్పి నేను అనుకునేదాన్ని. అంటే దాని వెనకాల ఎవరు ఉన్నారు అనేది ఎప్పుడు అర్థమైంది అంటే ఆయన ఎప్పుడైతే వచ్చి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండో అప్పుడు అర్థమైంది. అంటే దళిత ఓటర్లను ఒక వైపుకు మళ్లించడానికి ప్రవీణ్ కుమార్ను పావుగా వాడుకొని కేసీఆర్ ఇదంతా కూడా డ్రామా చేపించాడు అనేది. మరి కేసీఆర్నే తిట్టు తిట్టకుండా పొల్లు తిట్టి మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నిటికీ కూడా కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఆయనకు అన్ని హాస్టల్స్లో కూడా ఆయన అనుచరగణం ఉన్నది. కొంతమంది ఆయన వర్గాలను ఏర్పాటు చేసుకున్నాడు. కావాలని ఇటువంటి ఇష్యూలను క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేసేటువంటి ఒక ప్రణాళిక ఈయన ద్వారా నడిపిస్తా ఉన్నారు టిఆర్ఎస్ నాయకుడు సైకోరావు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. తప్పకుండా వాస్తవాలు అనేటివి బయటికి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను కొండా సురేఖ గారి స్థాయికి నేను దిగజారి మాట్లాడదలుచుకోలేదు, కానీ కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. అమ్మా కొండా సురేఖ గారు, మీరు దయచేసి తెలంగాణలో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టకురి. నా రిక్వెస్ట్, తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పుడో తిరస్కరించింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే మీరు మానుకోటలో రైల్వే స్టేషన్ దగ్గర తెలంగాణ బిడ్డల మీద, తెలంగాణ పోరాట యోధుల మీద, తెలంగాణ విద్యార్థి నాయకుల మీద ఘోరంగా దాడి చేసినప్పుడే మిమ్మల్ని తెలంగాణ తిరస్కరించింది. మీరు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడతారని తెలంగాణలో ప్రతి ఇంటికి కూడా తెలిసిపోయింది. మహిళలు పురుషులు అనే గౌరవం లేకుండా మాట్లాడతారని తెలిసిపోయింది. కోర్టులో జడ్జిలు కూడా మీరు మాట్లాడిన మాటలు వినడానికి చెవులు పూసుకుంటున్నారు. న్యాయ వ్యవస్థ కూడా మీరు మాట్లాడిన మాటలు మళ్ళీ వినాలని అనుకోవడం లేదు. సాక్షాత్తు కోర్టులే మీ మీద కేసు రిజిస్టర్ చేయాలి అని చెప్పి మీకు ఆర్డర్ కూడా ఇచ్చింది మీ మీద. మీరు సభ్యత సంస్కారం లేకుండా సాటి మహిళల మీద చేసిన ఘోరమైన ఆరోపణలకు మరి కోర్టు చలించిపోయి మీ మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పింది. అదేవిధంగా మీ మీద మళ్ళొకసారి కేటీఆర్ గారి మీద మాట్లాడితే మళ్ళీ జైలుకు పంపిస్తామని చెప్పి కోర్టు వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా కూడా మీరు మళ్ళీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అసభ్యకరమైన భాష మరి మాట్లాడుతూ ఉన్నారు.
అసలు మీకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు సురేఖ గారు. నేను సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తిని కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పటికి కూడా గౌరవించే మాట్లాడుతున్నాను. తెలంగాణ ఆడబిడ్డ కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఆ మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు. మీరు నా గురించి మాట్లాడుతున్నారు. నేను ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకొని, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకొని రాత్రింబవళ్ళు కష్టపడి నేను ఒక ఐపీఎస్ అధికారినైనా. నేను ఐపీఎస్ అధికారిగా ఉన్న 26 సంవత్సరాలు ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలు తెగించి పోరాడిన. నా ప్రాణం పోయినా పర్వాలేదని దేశ రక్షణ కోసం నేను సేవ చేసిన. భారత రాష్ట్రపతి నాకు శౌర్య పథకం ఇచ్చింది, పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ ఇచ్చింది. భారత రాష్ట్రపతి నాకు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ ఇచ్చింది. భారత ప్రభుత్వం నాకు ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ ఇచ్చింది, ఇండిపెండెన్స్ డే మెడల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నాకు మొట్టమొదటి తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చింది. నేను ప్రపంచ ప్రఖ్యాతైన హార్వర్డ్ యూనివర్సిటీలో, ఎక్కడో అలంపూర్లో మారుమూల అటవీ ప్రాంతాల్లో పుట్టిన నేను హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రపంచ ప్రఖ్యాత నెంబర్ 1 యూనివర్సిటీలో పోయిన అతికున్నా కాబట్టి నా పక్కనే బల్క సుమన్ గారు ఉన్నారు. ఆయన గురుకుల పాఠశాలలో చదువుకుని, ఇక్కడ చాలామంది ఇంకా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. అలాంటి వాళ్లకు సౌకర్యాలు అందలేదు, మాకు సౌకర్యాలు అందలేదని నా తుపాకీ నా యూనిఫామ్ పక్కకు పెట్టి నేను ప్రభుత్వ గురుకుల పాఠశాలకు వచ్చి ఆ బిడ్డలే నా బిడ్డలుగా భావించి వచ్చిన. ఆ పిల్లలను నాకన్నా గొప్పగా చేయాలని వచ్చిన. నేను చేసిన వర్క్ ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరు ఊహించింది నేను చేసిన. ఈ గురుకుల పాఠశాలల బిడ్డలు, మారుమూల అటవీ ప్రాంతాల్లో పుట్టిన బిడ్డలు, మరి ముఖ్యంగా అమ్మాయిలు, వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసం నింపడానికి ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరానికి ఈ బిడ్డలను పంపించి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్టాపించినాం. అదేవిధంగా జాతీయ జెండాను ఎగరవేసినాం. తెలంగాణ జెండాను, గులాబీ జెండాను ఎవరెస్ట్ శిఖరం మీద ఎక్కించి ప్రపంచ రికార్డు నెలకొల్పినాం. సురేఖ గారు, మా హయాంలో కేసీఆర్ గారి మార్గదర్శనంలో కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల వేల మంది డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు. మీరు మాట్లాడుతున్న ఈ గురుకుల పాఠశాల నేను రోజు కుట్ర చేసి గురుకుల పాఠశాలలో విషాహారం నేను తినిపిస్తున్నా అంటున్నారు. మీరు ఒక అమ్మగా ఎప్పుడైనా ఆలోచించినారా? అసలు మీరు మాతృమూర్తి అయితే ఈ మాట మాట్లాడగలరా మీరు? సురేఖ గారు, మీకు కూడా ఒక బిడ్డ ఉన్నది. ఒక తల్లి, ఒక తండ్రి తన సొంత బిడ్డలను విషం పెట్టి చంపుతాడానండి? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? నేను నా సొంత బిడ్డలను వదిలేసి ఈ 2 లక్షల మంది బిడ్డలు నా బిడ్డలు అనుకొని నేను నా పిల్లలను వదిలేసి ఈ పిల్లలందరి చుట్టూ తిరిగిన. నేను ప్రతిరోజు కూడా ఆరాటపడ్డా. నేను 9 సంవత్సరాలు ఆరాటపడ్డా. అందుకొరకే ఇలా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఎలాంటి వసతి లేని బిడ్డలకు ఆ రోజు కేసీఆర్ గారితో మాట్లాడి వారిని ఒప్పించి 300 ఉన్న గురుకుల పాఠశాలను 1000 గురుకుల పాఠశాలలాగా చేసి ఎంతోమంది అమ్మాయిలు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు అవుతుంటే వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు తర్వాతైనా చేసుకోవచ్చు, వాళ్ళు ప్రయోజకులు కావాలని చెప్పేసి వేల మంది జీవితాలు కాపాడు. ఆనాడు కేసీఆర్ గారి దార్శనికత వల్ల దాదాపుగా 75 డిగ్రీ కళాశాలలు తీసుకొచ్చినాం. మీరు ఎప్పుడైనా ఆలోచించినా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో? సురేఖ గారు, ఎప్పుడైనా ఆలోచించిందా వీటి గురించి? ఇలా మీరు నా మీద మరి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ గురించి తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు, మరి ముఖ్యంగా వరంగల్ ప్రజల్లో మీ కుటుంబం చేసిన అఘాయిత్యాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమయ్యారు. మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు హాస్టళ్ళల్లో, యూనివర్సిటీ హాస్టళ్ళల్లో ఇంకెంతోమంది మహిళలు, వాళ్ళందరి జీవితాలు కూడా మీ కుటుంబం చేసిన అఘాయిత్యం వల్ల నాశనమైన. ఇవాళ మరి వరంగల్లో ఉండే గెస్ట్ హౌస్లు, వరంగల్లో ఉండే ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, అదేవిధంగా మీ ఫామ్ హౌస్ల గోడలు ఈ అఘాయిత్యాలకు సాక్ష్యం. అందువల్లనే ఆ రోజు 2002లో ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చౌరస్తా దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు. దానికి సాక్షి ఈరోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే, ఒకప్పుడు సిఐగా ఉన్న కేఆర్ నాగరాజు. ఆయన అడగండి, ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధన్నపేట. మీరు మా గురించి మాట్లాడతారు, మీరు నా గురించి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకున్నదా అసలు? సురేఖ గారు,
మీరు రోజు బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీల గురించి వీడియోలు చేసే మీరు మా ఆకలితో అలమటిస్తున్నా, ప్రతిరోజు కూడా విషాహారం తిని తల్లడిల్లుతున్నా, విషాహారం తిని హాస్పిటల్ పాలైతే వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయా సురేఖ గారు? ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఎట్లా మాట్లాడతారు మీరు అసలు? మేము ఎందుకోసం ఈ మేము మా కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు, ఈ గురుకుల బాట అనేది మేము ప్రభుత్వం మీద విమర్శల కోసం కాదు, మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడం కోసం. ఇలా రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు, మంత్రులకు శ్రద్ధ లేదు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకొరకే మేము ఇలా గురుకుల బాట పెట్టినాం.